హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మేము మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళాము. గ్యాస్ అయిపోయింది, ఇంకా పొయ్యి మీద చేస్తాను, కొంచెం లేట్ అయిపోతుంది చేయడము అని చెప్పింది. సరేలే అని చెప్పినాము. ఇంకా పిల్లలు అయితే ఆకలి కొనలేరని చెప్పేసి వాళ్ళకి వచ్చేసి కొద్దిగా ఫ్రై చేయించేద్దామనేసి పొయ్యి వచ్చేసి బయట పెట్టించింది అనమాట. వాళ్ళకి ఫ్రై చేయి నేను ఆ వరకు కూర చేసి మొత్తం చేస్తానని చెప్పింది. సరేలే అని చెప్పినాను. ఇంట్లోనే పొయ్యి మీదే పెట్టచ్చు, కాకపోతే ఆ పొయ్యి అంత పెద్దగా లేదండి, చిన్నగా ఉంది. అందుకనేసి ఒక గిన్నె మాత్రమే పడుతుంది, ఇంకో గిన్నె పట్టదని చెప్పేసి బయట పెట్టుకున్నాం అనమాట. అది ఎంతసేపుకి అంటుకోలేదు, కొంచెం తేమగా ఉందనేసి. కొద్దిసేపు అయిన తర్వాత చిన్న చిన్న పేపర్లు అంతా వేసిన తర్వాత పొయ్యి అంటుకునేసిందండి. ఇంకా చికెన్కి వచ్చేసి ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేయించేద్దాం, ఫ్రై తింటా ఉంటారు, తర్వాత వచ్చేసి కూర చేద్దాంలే అని చెప్పింది మా అక్క. ఇంకా సరే అని చెప్పి ఫ్రైకి పెట్టి మా అక్క వాళ్ళు వచ్చేసి మా అక్క పాప ఇద్దరు ఉంటారండి. పాప వచ్చేసి 9th క్లాస్ చదువుతుంది. ఉదయం లేచి ఇంట్లో చేసుకొని పాపను స్కూల్కి పంపించేసి తర్వాత స్కూల్లో పని చేసుకొని మధ్యాహ్నము అంటే బ్రేక్ టైంలోన చిన్నగా అంగడి పెట్టుకుంది కదా, ఆ అంగడి వ్యాపారం చేసుకుని తర్వాత స్కూల్ అంతా పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి టైలరింగ్ పని చేసి హాలిడే వచ్చిందంటే మళ్ళంకా పనికి పోయి ఇన్ని పనులు చేస్తుందండి. గ్యాస్ నింటే తొందరగా చేసుకుని ఇచ్చండి. ఇంకా గ్యాస్ ఆ రోజునగానే అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి వచ్చేసి పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్నాను. ఇంకా మా అక్క వచ్చేసి చికెన్ కడిగి అందులోకి వేసింది. చికెన్ మొత్తం అంతా వేసేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసామండి, బాగా ఉడకని అని చెప్పేసి. ఇంకా వీళ్ళిద్దరు కానీ ఆకలి అవుతుందని చెప్పి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా గబగబా అయిపోయిందని చెప్పి మా అక్క కట్లు బాగా పెట్టు, మండని తొందరగా అయిపోతుందని చెప్పింది. ఇంకా కట్లు పెట్టేసి ఇంకా మూత పెట్టేసామండి, తొందరగా ఉడికిపోని అనేసి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ బాగా దగ్గర పడిపోయింది. ఇందులోకి వచ్చేసి చికెన్ మసాలా కొద్దిగా వేసి మొత్తం అంతా కలుపుకొనేసి ఫ్రై చేసుకున్నాము. ఇందులోకి వచ్చేసి కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి మొత్తం అంతా బాగా కలుపుకొనేసి ఇది వచ్చేసి తీసి పక్కన గిన్నెలో పెట్టించేసానండి. ఇంకా పిల్లలకు వచ్చేసి కొద్దిగా వేయించాను తట్లేకి తినమని చెప్పేసి. ఇంకా ఈ పొయ్యి మీదే ఇంకా కూరకు కానీ పెట్టేద్దామని చెప్పి పెట్టింది. ఇందులోకి వచ్చేసి ఆనియన్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకునింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి తొందరగా చేసేయాలనేసి ఇంక ఇందులోకి వచ్చేసి చికెన్ వేసి మొత్తం అంతా కలుపుకునేసి కొద్దిగా పసుపు కానీ వేసి కలుపుకునింది. ఈ ఆయిల్ కానీ మిగిలిపోయింది కదండి, ఈ ఆయిల్ కానీ ఇందులోకి వేసేసామన్నమాట. ఇంకా ఈ చికెన్లో కదా ఫ్రై చేసిన ఆయిలే కదా అని చెప్పేసి ఇందులోకి వేసేసి మొత్తం అంతా కానీ వేసేసింది. ఈ మసాలా అంతా కానీ మిక్సీకి ఏమి వేయదండి, రోట్లోనే నూరుతుంది అనమాట. మసాలా అంతా వేసేసి కొద్దిగా వాటర్ పోసి ఉడికిచ్చేసిందండి, తొందరగా అయిపోయిన కూర అని చెప్పి. ఇంకా కూర అంతా అయిపోయింది, ఫ్రై అయిపోయింది, ముద్దగాని చేసిందండి. ఇంకా ఆ లోపలే చికెన్ ఫ్రై వచ్చేసి పిల్లలకి పెట్టించింది అనమాట. వాళ్ళు కూర్చొని తింటా ఉన్నారు. చికెన్ కూర అంతా చేసేసరికి 4:30 అట్లా అయిపోయిందండి. ఇంకా చికెన్ అంతా దించేసామని చెప్పేసి ఇంకా పాలు కొద్దిగా ఉంటే పాలు ఎత్తుకొచ్చి పొయ్యి మీద పెట్టేసింది. మనం తినే లోపల పాలు కొని కాగిపోతాయని చెప్పేసి ఇంకా ముద్ద వేసి చికెన్ వేసింది అనమాట. ఇంకా నేను మా అక్క వచ్చి తిన్నాము. పిల్లలు వచ్చేసి కొద్దిగా వేపించుకొని తిన్నారు. వాళ్ళు వచ్చేసి ఫ్రై తినేసారు కాబట్టి ఇంకా అంతగా ముద్ద తినలేదండి. ఇంకా నేను మా అక్క కూర్చొని తిన్నామన్నమాట. చాలా లేట్ అయిపోయింది, అప్పటికే 4 అట్లా అయిపోయింది. ఇంకా గ్యాస్ మీద కన్నా ఈ విధంగా పొయ్యి మీద చేసుకుని తిన్నామంటే చాలా రుచిగా ఉందండి. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది పొయ్యి మీద చేసుకున్నామంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.